నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. పురపోరులో సత్తా చాటుతాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ఇది సమాచార యుగం. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. థాయిలాండ్లో పెను విషాదం. కదులుతున్న రైలుపై కూలిన క్రేన్, 22 మంది మృతి. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుతామని, గతంలో కన్నా ఈసారి మెరుగైన ఫలితాలు సాధిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో పొత్తుల్లో లేకుండా ఒంటరిగా పోటీ చేస్తానని, అయితే ఎవరైనా మద్దతిస్తే స్వాగతిస్తామన్నారు. జనసేన తెలంగాణలో పోటీ చేస్తే తప్పేముందని ప్రశ్నించిన ఆయన, బీజేపీతో కలిసి పోటీ చేస్తామని జనసేన ప్రతినిధులు తమతో సంప్రదింపులు జరపలేదని చెప్పారు. ఇది సమాచార యుగమని, అన్ని సమాచారాలు సులభంగానే లభిస్తాయని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. నీలగిరి జిల్లా కూడలూరులోని విద్యార్థులతో కలిసి మంగళవారం తన ఆనందాన్ని పంచుకున్నారు. నీలగిరి జిల్లా కూడలూరులోని సెయింట్ థామస్ పాఠశాల స్వర్ణోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి రాహుల్ హాజరయ్యారు. ఆయనతో పాటు డీఎంకే ఎంపీ రాజా, కాంగ్రెస్ నేతలు గిరీసి చోధన్కర్, సెల్వా పెరుంతొగై హాజరయ్యారు. నీలగిరిలోని గిరిజన సాంప్రదాయం మేరకు ఆయనకు ఆహ్వానం లభించింది. అందరితో కలిసి ఆయన సైతం నృత్యం చేశారు. ఓవైపు వర్షం పడుతున్నా మరోవైపు విద్యార్థులతో కలిసి సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. పొంగలి తయారీలో నిమగ్నమయ్యారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఇది సమాచార యుగమని, అన్ని సులభంగానే లభిస్తాయన్నారు. థాయిలాండ్లో నేటి ఉదయం పెను విషాదం చోటు చేసుకుంది. బ్యాంకాక్ నుంచి ఉబోన్ టార్పథాని వెళ్తున్న ఓ ప్యాసింజర్ రైలుపై భారీ క్రేన్ ఒక్కసారిగా తెగిపడింది. బ్యాంకాక్ 230 కిలోమీటర్ల దూరంలో ఉన్న నకోన్ టార్చాసీమా ప్రావిన్స్ లోని సికియూ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు ఈ ఘటన జరిగింది. క్రేన్ కూలిన ధాటికి రైలు పట్టాలు తప్పడమే కాకుండా మంటలు కూడా చెలరేగాయని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో 22 మంది మృతి చెందారని ప్రాథమికంగా తెలుస్తోంది. సంక్రాంతి సెలవులకు విద్యార్థినులను ఇంటికి పంపించడం లేదని జగిత్యాల జిల్లా అధికారులకు ఫిర్యాదు రావడంతో నర్సింగ్ కళాశాల వసతి భవనానికి వచ్చిన అధికారులు విద్యార్థినులను వారి సొంత ఊరికి పంపించడం జరిగింది. గత డిసెంబర్లో విద్యార్థినులు సెలవులు తీసుకున్నారని అధికారులు తెలిపారు. పై అధికారుల సూచనల మేరకే డిప్యూటీ డిఎంహెచ్ఓ మరియు ఆర్ఎంఓలు విద్యార్థులను ఇంటికి పంపించేందుకు చర్యలు తీసుకున్నారు. వేరే రాష్ట్రం వారు ఉండటం వలన వారి తల్లిదండ్రులు వచ్చిన తర్వాత వారిని పంపించడం జరుగుతుందని డిప్యూటీ డిఎంహెచ్ఓ శ్రీనివాస్ తెలిపారు. చెప్పండి. అన్నీ మాకు తెలిసిందే వచ్చినా మీ ప్రాబ్లం అవుతుంది. మేము అందుకే మిమ్మల్ని అడుగుతున్నాం, మీరు భయపడుతున్నాం. మేము కూడా మంచిగా ఈరోజు నర్సింగ్ హాస్టల్లో కాలేజీలో సంక్రాంతి సెలవులు ఇవ్వడం లేదు అని హైయర్ అఫీషియల్స్ ద్వారా కంప్లైంట్ జరిగింది. సో దాన్ని సాల్వ్ చేయడానికి, సమస్యలు పరిష్కరించడానికి మన డిప్యూటీ డిఎంహెచ్ఓ సార్ మేము రావడం జరిగింది. ఇక్కడ మా హాస్టల్లో ఉన్న అఫీషియల్స్తో మాట్లాడి వాళ్ళు సంక్రాంతి సెలవులకు వెళ్ళే విధంగా మేము చర్యలు తీసుకున్నాం. ముందు కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని కూడా వాళ్ళకు సర్వే చెప్పడం జరిగింది. మానవాళి చెడును, దుఃఖాలను భోగి మంటల్లో వేసి
కొంగొత్త ఆశలు ఆశయాలతో ముందుకు సాగాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆకాంక్షించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో భోగి వేడుకల్లో ఆయన పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొన్నారు. భోగి సంక్రాంతి పండుగలు నియోజకవర్గ ప్రజల్లో నూతన ఉత్సాహం నింపాలని చందర్ శుభాకాంక్షలు తెలిపారు. భోగి మంటలు ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు పంచాలని ఆయన కోరారు. భోగి మంటల్లో ఆనవాయితీగా వస్తున్న పాత వస్తువుల దహనంతో కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలు ప్రతులను కూడా చందర్ తగలబెట్టారు. అబద్ధపు హామీలతో మోసపూరిత వాగ్దానాలతో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందని ఆయన ఆరోపించారు. రామగుండం నియోజకవర్గంలో కూల్చివేతలు, మొండిగోడలు రాజ్యమేలుతున్నాయని, నిరంకుశ పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. మకర సంక్రాంతి పాత చెడు జ్ఞాపకాలను తుడిచివేసి కొత్త సంతోషాలకు స్వాగతం పలకాలని చందర్ కోరుకున్నారు. ఈరోజు భోగి పండుగ సందర్భంగా రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్థానిక గోదావరికని చౌరస్తాలో ఈరోజు భోగి మంటలను వెలిగించడం జరిగింది. ఈ యొక్క భోగి మంటలలో ఆనవాయితీ పాత వస్తువులన్నింటినీ కూడా కాల్చి కొత్త లక్ష్యాలతో కొత్త ఆలోచనలతో ముందుకు పోవడం అనేది ఈ యొక్క పండుగ ప్రత్యేకత. ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క ప్రభుత్వం తెలంగాణలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలతోని ఏర్పడ్డది కాబట్టి ఈ 420 హామీలను ఈ 2 ఏళ్లలో నెరవేర్చలేదు కాబట్టి ఈ యొక్క 420 హామీలను ఈ యొక్క భోగి మంటలలో ఇలా కాల్చడం జరిగింది. రామగుండం నియోజకవర్గంలో అన్ని కూల్చడాలు ఎవరికి కూడా చిన్న నష్టపరిహారం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు కాబట్టి ఈ యొక్క పరిపాలనకు చరమగీతం పాడాలని ఇలా ప్రజలందరూ కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ యొక్క భోగి మంటలలో ఈ యొక్క అబద్ధపు ప్రచారాలతోని అబద్ధపు మాటలతోని మోసపూరితమైనటువంటి మాటలతోని ఈ యొక్క అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళ నాయకత్వానికి సంబంధించి 420 హామీలన్నింటినీ ఇలా దగ్ధం చేయడం జరిగింది. రాబోయేటువంటి కాలంలో మంచి ఆలోచనతోని ఈ యొక్క ప్రభుత్వంలో ఈ యొక్క ప్రభుత్వ చేస్తున్నటువంటి దుర్మార్గపు పాలనకు ప్రశ్నించేటువంటి విధంగా ఎండగట్టేటువంటి పాలనను ఎన్నుకుందాం. రేపటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని గులాబీ జెండాను ప్రతి డివిజన్లో 60 డివిజన్లలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను గెలిపించాలని ఈ యొక్క పండుగ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తూ మీరు కూడా ఈ యొక్క భోగి మంటలలో ఈ యొక్క మోసపూరితమైనటువంటి హామీలన్నింటినీ కూడా ఇవాళ ఇంట్లో వేయాలి. రేపు సంక్రాంతి పండుగ నాడు ప్రతి ఇంటి ముంగట ఆనాడు తెలంగాణ రాష్ట్రం కావాలని ఏ విధంగా మహిళా సోదరిమణులు తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ అని ముగ్గులు వేసిండ్రో రేపు జై తెలంగాణ జై కేసీఆర్ అని తప్పకుండా ఇంటి ముందు ముగ్గులు వేయాలని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తాం. సంక్రాంతి పండుగను ప్రజలు సురక్షితంగా ఆనందంగా జరుపుకోవాలని లక్ష్యంగా పెట్టుకుని చట్టవిరుద్ధంగా చైనా మాంజా వాడకూడదని, చైనా మాంజా వల్ల వాహనదారులు చూసుకోకుండా వెళ్లడం వల్ల ప్రాణాలు సైతం కోల్పోతున్నారని, కొంతవరకు కాపాడేందుకు మాస్కులు, హెల్మెట్లు ఉపయోగపడతాయని బుధవారం ఏఐఎస్ఎఫ్ మండల అధ్యక్షులు ఎండి అజీం పాషా ఉచిత ఫేస్ మాస్క్ పంపిణీ కార్యక్రమాన్ని నాచారం సబ్ ఇన్స్పెక్టర్ మహబూబ్ అలీ హాజరై పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహబూబ్ అలీ మాట్లాడుతూ చైనా మాంజా విక్రయిస్తున్న వారిపై నాచారం పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారని, రహదారులపై వెళ్తున్న సమయంలో చైనా మాంజా వినియోగం వల్ల ప్రజలకు, పక్షులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, గతంలో పలువురు ప్రాణాలు కూడా కోల్పోయిన సంఘటనలు ఉన్నాయని తెలిపారు. కొద్దిపాటి సురక్షితంగా ఉండేందుకు ఫేస్ మాస్క్లను ఉపయోగించడం వల్ల మాంజా వల్ల జరిగే ప్రమాదం బారిన పడకుండా తప్పించుకోవచ్చని ఆయన చెప్పారు. దాదాపు 200 మందికి ఉచితంగా ఫేస్ మాస్క్లను పంపిణీ చేశారు. రోడ్డుపై వెళ్తున్న సమయంలో తప్పనిసరిగా ఫేస్ మాస్కులు ధరించాలని ఆయన సూచించారు. ఈరోజు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మల్లాపూర్ ఎలిఫెంట్ సర్కిల్ దగ్గర మేము నెక్ సేఫ్టీ అనేది ప్రవహించినాము. ఎందుకంటే హెవీ మాంజా, చైనీస్ మాంజాతోని పోయిన సంవత్సరము చాలామంది కోసుకోపోయినాయి. యూత్ పిల్లలకి ఇట్లా మేము చెప్పాల్సింది ఏంటంటే చైనీస్ మాంజా యూజ్ చేయకండి, ఏదైనా థ్రెడ్ ఏమైనా యూజ్ చేసి చేయండి. కాబట్టి చైనీస్ మాంజా యూజ్ చేయకండి. ఈరోజు మేము అందరు పబ్లిక్ ఆపి పోలీసులను పిలిచి పోలీసులు వచ్చినందుకు వాళ్ళకి థ్యాంక్ యూ. వాళ్ళు మేమందరం కలిసి ఈరోజు నెక్ సేఫ్టీ బ్యాండేజ్ అనేది అందరికీ ఇవ్వడం జరిగింది. బైక్ మీద అందరూ హెల్మెట్లు, నెక్ సేఫ్టీ పెట్టుకొని తిరగండి. మీకోసమే, మీ సేఫ్టీ కోసం మీ సేఫ్టీ ప్రొటెక్షన్. థ్యాంక్ యూ. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం బుచ్చయ్యపేట మండలం పెద్దమదిన గ్రామం నుంచి వియ్యపు అప్పారావు ఎక్స్ జెడ్పీటీసీ
మరిడి బాబు ఎంపీటీసీ సమక్షంలో వియ్యపు గోవింద ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 50 కుటుంబాలు సంక్రాంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీలోకి చేరారు. తెలుగుదేశం పార్టీ నుంచి స్థానిక ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు సమక్షంలో ఎమ్మెల్యే కండువాలు వేసి ఆహ్వానించారు. భోగి పండుగ సందర్భంగా పార్టీలో జాయిన్ అయిన 50 కుటుంబాలు తెలుగుదేశం కుటుంబ సభ్యులుగా మిమ్మల్ని చూసుకుంటాం, మీకు ఏ కష్టం వచ్చినా ఎల్లవేళలా మీకు తోడుగా అండగా ఉంటామని స్థానిక ఎమ్మెల్యే కేఎన్ఎస్ రాజు భరోసానిచ్చారు. నేను గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్గా పనిచేశాను. కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం కన్నా కూటమి ప్రభుత్వమే బెటర్గా ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తుందని, అభివృద్ధిలో కూడా కూటమి ప్రభుత్వం ముందుంటుందని గుర్తించి సుమారుగా మా గ్రామం నుంచి ఒక 50 మంది వైసీపీ పార్టీలో ఉన్న కార్యకర్తలందరినీ టీడీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారి సమక్షంలో మా ఎంపీటీసీ వీపీ మరిబాబు గారు అలాగే జడ్పీటీసీ వీపప్పరావు గారి సమక్షంలో మేమందరం ఈరోజు ఎమ్మెల్యే మా చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు గారు అధ్యక్షతన ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. బుచ్చిపేట మండలం పెదమేదన గ్రామం. ఈరోజు వైసీపీలో ఉన్న 50 మంది కుటుంబాలు మాకు తెలుగుదేశంలో జాయిన్ అవ్వడం రోజు మాకు చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. అదే రకంగా ఈరోజు మన ఎమ్మెల్యే గారి ఆఫీస్కి ఈ 50 మంది కుటుంబాలను కూడా తీసుకొచ్చి కల్పించి జాయిన్ చేసి అందరం సరదాగా ఉండడం సంతోషంగా ఉంది. ఈ పార్టీ నుంచి అందరం కూడా కార్యకర్తలుగా మన నాయకులుగా అందరం కూడా రేపు పొద్దున్న ఎప్పుడు కూడా ఎవరికి ఏ కష్టమైనా సరే మా నాయకులుగా మీ ఎమ్మెల్యేగా అందరూ మా కార్యకర్తలకు ఏ ఇబ్బందులు రాకుండా ఏ సమస్యలు సరే మేమందరికీ కూడా అండగా ఉంటామని నేను మాటిస్తున్నాను. కాబట్టి అదే రకంగా మీ ఎప్పుడు కూడా అప్పారండి బుచ్చిపేట మండలం పెదమదన గ్రామం నుంచి మరి ఇతర పార్టీల నుంచి ఇంచుమించు ఒక 80-90 కుటుంబాలు మరి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యడం జరిగింది. ఈరోజు గౌరవశ్రీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరి వారికి మా పార్టీ నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి మా వచ్చిన వాళ్ళకి కూడా మంచి గుర్తింపు ఇచ్చి మరి పార్టీ బలోపేతానికి మరింత మరి కృషి చేస్తామని మండలం మొత్తంగా మరి పార్టీ జాయిన్ అయ్యే కుర్రోళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం పెదమదన నుంచి 50 మంది కుటుంబాలు మరి జాయిన్ అయ్యారు. వారికి అందరూ కూడా ఒకటే విన్నపం, ఆ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ కుటుంబంతో కలిసి ఉండి మీకు అభివృద్ధి విషయంలో ముందు ఉంటామని, దానికి అన్ని వేళలా మా నాయకత్వంలో అందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. శుభాకాంక్షలు మన చోడవరం నియోజకవర్గ ప్రజానాయకులందరికీ కూడా. అదేవిధంగా ఈరోజు పెదమదన గ్రామం బుచ్చిపేట మండలం మన చోడవరం నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున వివిధ పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలు నాయకులు వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా ఆనందదాయకం. పండగ ప్రతి సంవత్సరం సంక్రాంతి వస్తుంది. ఈరోజు కొత్తగా పెదమదన గ్రామంలో ఇంతమంది మన కుటుంబ సభ్యులందరూ కూడా ఇది నిజమైన పండగగా భావిస్తూ మరి ఎవరైతే వాళ్ళ తెలుగుదేశం పార్టీ అలాగే మన కూటమి ప్రభుత్వాన్ని నమ్మి వచ్చారో వాళ్ళందరికీ శాసనసభ్యుడిగా నేను ఇచ్చే మాట, ఖచ్చితంగా అందరినీ కూడా గుండెల్లో పెట్టుకు చూసుకుంటాం. మీకు ఏ కష్టమైనా సుఖమైనా మంచైనా చెడ్డైనా శాసనసభ్యుడిగా నేను కానీ కూటమి ప్రభుత్వం కానీ పెద్దలు కానీ అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడ పెదమదన గ్రామానికి సంబంధించి మీ పప్పారావు గారు కానీ మన ఎంపీటీసీ గారు కానీ ఇతర పెద్దలు కానీ అందరూ కూడా కలిసికట్టుగా కుటుంబంలాగా ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పురపోరులో సత్తా చాటుతాం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ఇది సమాచార యుగం, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. థాయిలాండ్లో పెను విషాదం, కదులుతున్న రైలుపై కూలిన క్రేన్, 22 మంది మృతి. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ కీప్ వాచింగ్ 1TV.